ఉదయం సీతారాం లేచొచ్చినప్పుడు కూడా అలాగే కూర్చుంది సునంద. పగలైనా దీపం వెలుగుతుందేమిటా అని గదిలోకొచ్చాడు. సునంద తను వెళ్ళినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. రాత్రంతా నిద్రపోనేలేదా? లేదన్నయ్య, ఇప్పుడే లేచాను అంటూ సునంద లేచింది. కిందకొచ్చి తల్లితో అంది. అమ్మా, వదిన్ని పిలిపించేయమ్మా. ఇప్పుడప్పుడే ఎందుకు? ఇంకో 4 రోజులు పోనీ. "ఉహుం, వద్దు. సీతారాం నిన్న రాత్రి ఆలస్యంగా వచ్చినప్పుడు నాకు భయం వేసింది. ఏమన్నా చెడు తిరుగుళ్ళలో." చెడు తిరుగుళ్ళా? సుందరమ్మగారు ఆశ్చర్యపోయారు. అలాంటి భయమేమీ లేదు. అయినా వదిన అన్నయ్య దగ్గర ఉండడం మంచిది. సరే, ఈరోజే పిలిపిస్తాను అన్నారు సుందరమ్మగారు. సుందరమ్మగారే వెళ్ళి కోడల్ని సాయంకాలంలోగా పంపించాలని చెప్పొచ్చారు. ఆవిడ వచ్చేశాక వాళ్ళింట్లో వాదులాడుకోసాగారు ఈ విషయం మీదే. దమయంతి తల్లిదండ్రులకు కూతుర్ని పంపడానికేం కష్టం లేదు. కాని బామ్మగారు మాత్రం ఒప్పుకోరు. ఓ ముద్దు ముచ్చట లేకుండా ఎలా పంపడం అని అడ్డు చెప్పారు. దమయంతి తల్లికి కోపం వచ్చింది. మనిషి అంటే కష్టానికి సుఖానికి కూడా కావాలి. అల్లుడు చనిపోయాడని ఎంత దుఃఖంలో ఉన్నారో వాళ్ళు. ఇలాంటప్పుడు కోడల కోసం ఏం పండగ చేస్తారు? ఇంట్లో ఎంత బాధగా ఉందో ఏమో. దమయంతి కొంచెం ఇంటి బాధ్యత వహించుకుంటే భారం తగ్గుతుంది. ఇప్పటి వరకు మీ మాటకి ఎదురు చెప్పలేదు. కానీ దమయంతి సుఖానికే కాదు, కష్టానికి కూడా వారింటి కోడలు అని ఖచ్చితంగా చెప్పేసింది. దమయంతి అత్తవారింటికి వెళ్ళడానికి తయారైంది. దమయంతిని వాళ్ళమ్మగారు సాయంకాలం 6 గంటల తర్వాత వచ్చి దిగబెట్టి వెళ్ళిపోయారు. సుందరమ్మ జీవం లేని నవ్వు నవ్వి కోడల్ని ఇంట్లోకి ఆహ్వానించింది. తల్లి వెళ్ళిపోయాక ఓ అరగంట ఏం చెయ్యాలో తోచలేదు దమయంతికి. సునందను ఎలా మాట్లాడించడమా అన్న సమస్యలో పడింది దమయంతి. తను ఎగ్జిబిషన్కి వెళ్లే రోజు ఇంటికొచ్చినప్పుడు ఎంత కళకళగా ఉండేది ఇల్లు. ఇప్పుడు పాడుపడిన గుడిలా ఉంది. సుందరమ్మగారు రంగణ్ణి పిలిచి దమయంతి సామాన్లు పైన పెట్టమన్నారు. దమయంతి వాటిని గదిలో పెట్టించి సునంద గదికొచ్చింది. రెండోదిన అంటూ పలకరించింది సునంద. సునంద మొహం చూడగానే దుఃఖం పొంగుకునొచ్చింది దమయంతికి. ఎగ్జిబిషన్కు వెళ్లే రోజున అప్పుడే వికసించిన పుష్పంలా ఉన్న సునంద జీవితం కఠోరమైన విధి వాతపడి వాడిపోయింది. దమయంతి సునంద పక్కలో కూర్చుంది. ఆమె కంట్లో నీరు చూసింది సునంద. అత్తవారింటికొచ్చిన రోజునే ఇలా కంటతడి పెడుతున్నారేం వదినా? ఇక మీదట సీతారాంని జాగ్రత్తగా చూసుకోండి అంది. అయినా మీరెందుకిలా అయిపోయారు సునంద? ఇంక ఎవరి సుఖం కోసం నేను జీవించాలి? మీ సుఖమే నా సుఖం. మీరిప్పుడే ఇలా మాట్లాడితే ఎలా? మీరు దుఃఖపడుతుండగా సుఖాన్ని అనుభవించే హక్కు మాకు మాత్రం ఎక్కడుంది? ఎవరి అదృష్టం వారిది. అప్పుడే ముసలమ్మలా మాట్లాడుతున్నారు మీరు. నేనిప్పుడు 19 ఏళ్ల ముసలమ్మను అంది సునంద. సాయంకాలం 7 గంటలకు ఇంటికొచ్చిన సీతారాం భార్యను చూసి ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాడు. సీతారాం ఇంటికొచ్చిన దమయంతి కాఫీ టిఫిన్ ఇవ్వడానికి సిగ్గుపడింది. సుందరమ్మగారు 2 మార్లు చెప్పాక కాఫీ తీసుకుని మేడ మీదకు వెళ్ళింది. సునందను పలకరించావా అని అడిగాడు సీతారాం. చాలా చిక్కిపోయారు. వారి మాటలు నూతనంగా పెళ్ళైన భార్యాభర్తల మాటలు కావు. ఇద్దరినీ ఒకరినొకరు అర్థం చేసుకోవాలన్న ఆతృత లేనేలేదు. అయినా భార్య సాన్నిధ్యంలో తన్ను తానే మరిచిపోయినప్పుడు ఏదో తప్పు చేసిన వాళ్ళ ఉలిక్కి పడ్డాడు. మనం ఇలా ఉండడం న్యాయమేనా దమయంతి అని అడిగేవాడు. సీతారాం తన ఆఫీస్ పని, కోర్టు, దమయంతి వీటి మధ్య శేఖరాన్ని మరిచిపోగలిగేవాడు. అలా ఉదయం నుండి రాత్రి వరకు శ్రమపడి ఇంటికొస్తే దమయంతి నవ్వుమొహం అతని బాధలన్నింటినీ మరిచిపోయేలా చేసేది. అయినా శేఖరాన్ని అంత తొందరగా మరవలేకపోయాడు. కాని సునందను పగలు రాత్రి భర్త జ్ఞాపకాలే వెంటాడేవి. అతని మాటలు, తనపైన ప్రేమ గుర్తుకొచ్చినప్పుడల్లా రంప కోత పడేది. తన స్నేహితురాళ్ళందరూ పెళ్లి కాకుండా హాయిగా కాలేజీకి వెళుతుంటే సునంద చాలా బాధపడేది. ఆ వేసంగి తర్వాత కాలేజీలో చేరడానికి నిశ్చయించుకుంది. వాళ్లల్లా తను అంత నిశ్చింతగా గడపగలదా? తల దూకునేటప్పుడు, పూలు పెట్టుకునేటప్పుడు, బొట్టు పెట్టుకునేటప్పుడు ఆమె హృదయం ఘోషించేది. ఇది మంచిదేనా అని మాటిమాటికి ప్రశ్నించేది. సునంద తల్లిదండ్రులు ఆధునికులు కావడం వల్ల కూతురి అలంకారాలను ఎప్పుడూ విమర్శించేవారు కాదు. ఒకరోజు దమయంతి మల్లెపూల దండ తెచ్చిచ్చింది. మీరు పెట్టుకున్నారా? అంటూ దమయంతి టేబుల్ మీద కూర్చుంది. సునంద పూలను చేతిలోకి తీసుకుంది. అకస్మాత్తుగా వెంకమ్మగారు జ్ఞాపకం వచ్చారు. వెంకమ్మగారు రావుగారు అక్కయ్య. చిన్నప్పుడే భర్త చనిపోవడం వల్ల తమ్ముడు ఇంట్లోనే ఉండేవారు. ఆవిడకు సునంద అంటే చాలా ఇష్టం. సునంద 7 ఏళ్ల అమ్మాయిగా ఉన్నప్పుడు ఆవిడ చనిపోయారు. ఇంతవరకు సునందకు ఆవిడ జ్ఞాపకమే రాలేదు.
ఈరోజు పూలమాల చేతికి తీసుకోగానే ఎందుకనో జ్ఞాపకానికొచ్చారు. పూలు ఎందుకిలా చేతిలో పట్టుకుని నిలబడిపోయారు? నన్ను పెట్టమంటారా? అంటూ దగ్గరకొచ్చింది దమయంతి. సునంద ఇంకా కలగంటున్నట్టుగానే దమయంతి వైపు చూసింది. కంట్లో నీరు ఆడుతోండడం వల్ల దమయంతి మొహం అస్పష్టంగా కనపడింది. ఏదో జ్ఞప్తిక తెచ్చుకుంటున్నట్లుగా అంది సునంద. నాకు పూలొద్దొదినా. దమయంతి ఆశ్చర్యపడింది. సునంద ఎన్నడూ ఇలా మాట్లాడలేదు. ఆమె మొహాన్ని చూస్తేనే కొంచెం భయం వేసింది. ఎందుకు? నాకొద్దన్న తర్వాత వద్దు అంతే అంటూ టేబుల్ మీదనే ఉన్న శేఖర్ ఫోటో మీద పెట్టింది ఆ పూలు. దమయంతి ఆ విషయాన్నే సీతారాంతో చెప్పింది. అతడికి ఆశ్చర్యం వేసింది. సునందుకి ఎలా ఉండాలనుంటే అలానే ఉండని అన్నాడు. ప్రేమతో చూసే తల్లి, ఆప్యాయతతో ఆదరించే తండ్రి, ఓ స్నేహితుళ్లాంటి అన్నయ్య, తోడబుట్టిన అక్కయ్య కన్నా ఎక్కువగా చూసుకునే వదిన, కంటికి నచ్చిన దుస్తులు, నగలు, ఇష్టం వచ్చిన తిండి, ఇన్నున్న వాటి మధ్య దుఃఖితురాలే అయింది సునంద. భర్తను మరిచిపోవడానికి అన్నయ్య వదినలతో ఊళ్ళన్నీ తిరిగొచ్చింది. కాని శేఖర్ జ్ఞాపకాలు సర్వకాల సర్వావస్థల్లోనూ ఆమెను వెన్నంటుతూనే ఉన్నాయి. కాలమే అన్ని రోగాలను నయం చేస్తుందని ఎంతోమంది అనగా వింది సునంద. ఈ గాయాన్ని మాత్రం మానపలేకపోయింది కాలం. వేసంగి సెలవులయ్యాక సునంద కాలేజీలో చేరడానికే నిశ్చయించింది. రావుగారికి కూతురు నిర్ణయం విని సంతోషం కలిగింది. ఇలాగైనా సునంద మునుపటి మనిషి అయితే చాలు అన్నారు సుందరమ్మ గారు భర్తతో. సునంద బిఏలో చేరింది. ఇంటర్లో ఆమెతో చదివిన వారంతా సీనియర్ బిఏలో ఉన్నారు. వారందరూ తమ గమ్యాన్ని నిర్ణయించుకోకుండా భవిష్యత్తు కోసం ఎదురుచూస్తూ ఈ చదువులు చదువుకుంటున్నారు. సునంద భవిష్యత్తంతా శూన్యమే తప్ప మరింకేమీ లేదు. 19 వయసులోనే భర్తను పోగొట్టుకుని ఇంట్లో కాలం గడపలేక కాలేజీలో చేరింది సునంద. అదే కాలేజీ, అదే స్నేహితురాళ్ళు, అదే సునంద. కాని ఈ సునందలో మునుపటి ఉత్సాహం, సంతోషం, చురుకుదనం లేవు. ఇంట్లో పొద్దుపోక కాలేజీలో చేరింది. చేరాక రోజూ వెళ్లాల్సింది తన కర్తవ్యం అన్న ఉద్దేశంతో రోజూ కాలేజీకి వెళ్ళొచ్చేది సునంద. సునంద కాలేజీలో చేరడం సుందరమ్మ, సీతారాములకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఇంతకు ముందులా ఆలోచించడానికే తీరిక లేదిప్పుడు. కూతురి విచారపూరితమైన మొహాన్ని చూడగానే సుందరమ్మగారికి కడుపులో దేవినట్టయ్యేది. శేఖరమే ఉండుంటే అతడి చదువు అయిపోయేది. సునంద అత్తగారింట్లో సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉండేది. అయినా కూతురు సుఖంగా ఉంటే చూసే అదృష్టం తమకు లేదా అని మనసులోనే చాలా బాధపడేవారు సుందరమ్మగారు. దమయంతి సునంద ఈడమ్మాయే. మేడ మీద సునంద గది ఎదురుగుండా ఉన్న గదే దమయంతి సీతారాముల గది. ఓ రోజు రాత్రి సునంద గదిలో కూర్చుంది. ఆ రోజు పున్నమి కావడం వల్ల వెన్నెల ఆకాశాన్నంతా వ్యాపించి భూమిని కూడా ఆక్రమించుకుంది. సునంద తన గది దీపమార్పేసి చీకట్లో కూర్చుని చంద్రునిని, వెన్నెలను చూస్తూ కూర్చుంది. సీతారాం తన పనులన్నింటినీ పూర్తి చేసుకుని దమయంతి కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు. సీతారాంకు ఒక యుగం గడిచి ఉండవచ్చు అనిపించిందప్పుడు. దమయంతి అడుగుల చప్పుడు వినిపించింది. సీతారాంకు పుస్తకం మీద భక్తి ఎక్కువైంది. తలుపుకు వీపు పెట్టి కూర్చున్నాడు. దమయంతి తలుపు దగ్గరే ఓ నిమిషం నిల్చుంది. సీతారాం పుస్తకంలో ఎంత లీనమైపోయాడో కూడా తెలుసా మీకు? చాలా చదువుకుంటున్నట్టున్నారు. నేనెందుకు మధ్యలో పాడు చేయడం అంటూ మంచం మీద పడుకుంది దమయంతి. సీతారాం తన వైపు తిరిగి చూడలేదు. లైటుంటే నాకు నిద్ర పట్టదు అంటూ లైట్ ఆర్పేసింది దమయంతి. చాలా కోపం వచ్చిన వాళ్ళ వచ్చి మళ్ళీ దీపం వేశాడు సీతారాం. మళ్ళీ ఆర్పేసింది దమయంతి. ఇంకోమారు ఆర్పితే చూడు అంటూనే దీపం వేశాడు. ఏం చేస్తారో అది చూడనే చూద్దాం అంటూ మళ్ళీ ఆర్పేసింది దమయంతి. నీకు చనువు ఎక్కువైపోయింది అంటూ సీతారాం భార్య చేతిని పట్టుకున్నాడు. ఎందుకమ్మాయి ఎంత ఆలస్యమైంది? అదంతా మీకెందుకు? మీరు మాత్రం రోజు ఆఫీస్ నుండి 7 గంటలకి ఇంటికి రావచ్చును. కానీ నేను మాత్రం తొందరగా మీ దగ్గరకు వచ్చేయాలా? ఇది మరీ బాగుంది. నువ్వు వచ్చే వరకు నేనేం చేయను, నాకు విసుగ్గా ఉంటుంది. మీరు ఆలస్యంగా వస్తే నాకు మాత్రం సంతోషంగా ఉంటుందా? అబ్బా, ఎన్నెన్ని మాట్లాడుతున్నావు. ఆ రోజు ఎగ్జిబిషన్లో నీకు మాట్లాడడమే రాదేమోనని భయపడ్డాను సుమా. ఎంతకూ నా మాటకు జవాబివ్వరేం? మీరింటికి ఆలస్యంగా రావడం మాత్రం బావుందా? మీరొస్తే చాలని నాకు మాత్రం అనిపించదా? నేనేం చేయను. స్నేహితులు ఎక్కడికైనా లాక్కుని పోతారు. అవునులేండి, నాకన్నా మీకా స్నేహితులే ఎక్కువ. హౌ టు విన్ యువర్ వైఫ్ అని ఒక పుస్తకం ఉంది. దానిలో భర్త ఎప్పుడూ ఇంట్లో ఉండకూడదు. అలా ఉంటే భార్యకతనం ఎక్కడికైనా వెళితే చాలుండ్రా బాబు అనిపిస్తుంది. భర్త ఇంటికొస్తే చాలు అని భార్యకి అనిపించాలట. అలా అయితేనే మీ భార్యను మీరు జయించగలుగుతారు అని రాసుంది.
ఎంతైనా మీ భార్యను మీరు జయించలేదు. నాకిది తెలియనే లేదు. అయితే దమయంతి నవ్వు వినపడింది సునందకు. అయ్యో, సునంద మేలుకునే ఉందో ఏమో. ఆమె గది తలుపులు తెరిచే ఉన్నాయి. వదలండి బాబు. ఆమె గదిలో లైట్ ఆరిపోయి చాలాసేపయింది. గాజులు నిండిన చేతిని లాగిన చప్పుడు, తర్వాత నిశ్శబ్దం ఆవరించింది. వెన్నెల చూసావా దమయంతి, ఎంత బావుందో. ఇలాంటప్పుడు కూడా నువ్వు ఆలస్యంగా వస్తే నాకు కోపం రాదు. కోపం రావడం న్యాయమే. ఆ చంద్రుణ్ణి చూడు. ఆ చంద్రుణ్ణి దేనికి చూడ్డం? మీరే నా చంద్రుడు. అన్నా వదిలిన సంభాషణంతా సునంద చెవుల్లో పడుతూనే ఉంది. చీకట్లోనే లేచి తన గది తలుపులు వేసుకునొచ్చి పక్క మీద పడుకుంది. నా దీపం మీరే, నా దీపం మీరే. ఆమె హృదయం తల్లి కోసం వెతికే పసిపాపలా ఆక్రోశించింది. ఇంకెక్కడుంది నీ దీపం? దీపం లేని ఇల్లు నీది, దేవుడు లేని గుడి, సంతోషం లేని జీవితం. సునంద వెక్కి వెక్కి ఏడ్చింది. తమ ప్రేమలోకంలోనే విహరిస్తోన్న అన్నావదినులకు తన దుఃఖం తెలియకూడదని ఏడుస్తున్న శబ్దం కూడా పైకి రాకుండా ఏడ్చింది సునంద. అన్నావదినుల సుఖమయ్య దాంపత్య జీవితాన్ని చూసి సునందకు సంతోషం కలిగిన ఆ సుఖం తనకు లేదన్న విషయం జ్ఞాపకానికొచ్చే బాధ కలిగింది. ఎవరిని తన జీవన సర్వస్వమని భావించిందో అతడినే మృత్యువు నోట పడేసి 19 వయసులోనే విరాగిణిలా జీవితాన్నంతా గడపవలసి రావడాన్ని చూసి సునందకు తన జీవితం మీద రోత పుట్టింది. కాలేజీలో చేరాక సునందకు శాంతి లభించకపోయినా మునుపట్ల ఆలోచిస్తూ కూర్చోవడానికి తీరిక దొరికేది కాదు. కాలేజీలో చదువుకుంటున్న అబ్బాయిల ప్రవర్తన మరింత విసుగు పుట్టించింది. ఒక్కోమారు వాళ్ళ అసహ్య ప్రవర్తనను చూసి మహారాజా కాలేజీలో చేరకుండా మహారాణి కాలేజీలో చేరితే బావుండనిపించేది. ఆ అబ్బాయిల్లో కొంతమంది బుద్ధిగా తమ చదువు తాము చదువుకునేవారైనా కొంతమంది చాలా అసభ్యంగా ప్రవర్తించేవారు. అందులోనూ ఆ అమ్మాయిలు కొంచెం అందంగా ఉంటే చాలు, వారి గొడవ మరీ ఎక్కువయ్యేది. సునంద అందమైన అమ్మాయి, తల్లిదండ్రులు స్వేచ్ఛ స్వతంత్రంతో పెంచిన అమ్మాయి కావడంతో ధైర్యంగా చురుగ్గా ఉండేది. క్లాసులోకి వెళ్లాలంటే తానే ముందు ప్రవేశించేది. క్లాసులో లెక్చరర్స్ ఏమైనా ప్రశ్నలు వేస్తే లేచి నిల్చుని జవాబులు చెప్పేది. ఆ అమ్మాయి కొంచెం గడుసుగా ఉండడం వల్ల రౌడీ కుర్రకారు తన గడుసుదనాన్ని వేరే విధంగా అనుకున్నారు. అలా అనుకున్న వారిలో శశిధరుడు ఒకడు. శశిధరుడి నాన్నగారు మళవళ్ళిలో పెద్ద షావుకారు. కొడుకు బాగా చదివి పెద్ద ఉద్యోగం చేయాలని కాలేజీ హాస్టల్లో పెట్టి చదివిస్తున్నారు. తల్లి తండ్రి దగ్గర లేకపోవడంతో అతడిని అదుపులో పెట్టి చూసుకునేవారెవరూ లేరు. సునంద కాలేజీలో చేరిన 1.5 నెలలకు సునందను కాలేజీ నుంచి ఇంటికి దిగబట్టే బాధ్యతను వహించాడు. సునంద దానిని గమనించలేదు. శశిధర్ ఆమె తరగతి విద్యార్థి కాదు. అతను యువరాజా కాలేజీలో సీనియర్ ఇంటర్ చదువుతున్నాడు. సునంద కాలేజీ హాస్టల్ దగ్గరకొచ్చే వరకు ఉండి తర్వాత ఆమెను అనుసరించేవాడు. ఆమె లేడీస్ రూంలోకి వెళ్ళాక తను క్లాసుకు వెళ్ళేవాడు. ఓ పీరియడ్ ఖాళీగా ఉంటే చాలు మహారాజా క్వాడ్రింగులకే వచ్చేసేవాడు. కొన్ని రోజులయ్యాక ఓ మెల్లకన్నబ్బాయి తన వెనకే అనుసరించొస్తున్నాడని గుర్తించింది సునంద. నన్ను మాట్లాడించకుండా ఉంటే చాలు అనుకుని ఊరుకుంది. ఓ రోజు సునంద కాలేజీ నుండి ఇంటికొస్తుండగా వారినే అనుసరించొస్తోన్న శశిధర్ అకస్మాత్తుగా వేగం హెచ్చించి సునంద చేతికి తన చేతిని తగిలించి వేగంగా వెళ్ళిపోయాడు. సునంద ఉలిక్కి పడింది. అయినా మళ్ళీ ఏదో తొందరగా వెళుతుంటే తగిలింది కాబోలని ఊరుకుంది. కాని ఇలాంటి సంఘటనలు మళ్లీ మళ్లీ జరగడమే కాకుండా శశిధర్ తన ముందు నుండి వెళ్ళేటప్పుడు ఏమేమో పేలుతూ వాగడం మొదలుపెట్టాడు. ఇక ఊరుకోవడం మంచిది కాదని ఓ రోజు సీతారాంతో అతడి గురించి చెప్పింది. అన్నయ్య, నీకో విషయం చెప్పాలి. కానీ పర్వాలేదు చెప్పు. కాలేజీ హాస్టల్లో ఓ అబ్బాయి ఉన్నాడు. వాడి పేరు నాకు తెలీదు. కానీ నా వెనకే వచ్చి భుజం మీదో వీపు మీదో కొట్టి వెళ్ళిపోతున్నాడు. సీతారాంకు చాలా కోపం వచ్చింది. చేతిలోని పుస్తకాన్ని పారేసి నాతో ఇంతకు ముందు ఎందుకు చెప్పలేదు అన్నాడు. వాడే ఊరుకుంటాడని నేనేం చెప్పలేదు. నేను బుద్ధి చెప్తాను వాడికి అని వెంటనే కోటు వేసుకుని కాలేజీ హాస్టల్కి వచ్చాడు. చెల్లెలు చెప్పిన గుర్తుల్ని కొంతమంది విద్యార్థుల ముందు వర్ణించాడు. అతడెవరు, ఏ రూమ్ అతడిది, ఇప్పుడు హాస్టల్లో ఉన్నాడా అని అడిగాడు. ఇప్పుడు లేడు. మీరు రాత్రి గనుకొచ్చారంటే దొరుకుతాడు. నా గది పక్క గదే వాడిదిను అన్నాడు ఓ అబ్బాయి. సీతారాం వార్డెన్ గారి అనుమతి తీసుకుని రాత్రి మళ్లీ శశిధరుణ్ణి వెతుక్కుంటూ హాస్టల్కి వచ్చాడు. శశిధర్ భోంచేసి తన గదిలో అబ్బాయిల మధ్యలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాడు. మెల్లకన్నబ్బాయి అని చెప్పడం వల్ల తేలిగ్గానే శశిధరని గుర్తుపట్టగలిగాడు సీతారాం. అతడు గదిలోకి వెళ్ళగానే వాళ్ల నవ్వులు ఆగిపోయాయి. ఎవరు కావాలండి? ఓ అబ్బాయి అడిగాడు.
శశిధర్. నేనే అంటూ ముందుకొచ్చాడు శశిధర్. సీతారాం వెంటనే అతడి షర్టు కాలర్ పట్టుకుని పిడేల్మని చెంప మీద కొట్టాడు. తెల్లబోయి నిలబడిపోయారు మిగిలిన వారందరూ. రాస్కెల్, ఎందుకని కొడుతున్నానో తెలుసా? ఇంకోమారు నా చెల్లెలు జోలికొచ్చావంటే పళ్ళు రాలగొడతాను. నా చెల్లెలంటే ఏమనుకుంటున్నావు? అంటూనే మళ్ళీ ఇంకో 2 దెబ్బలు వేశాడు. అవమానంతో లేక నొప్పితోనో అతడి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శశిధర్ మౌనంగా నిల్చున్నాడు. ఓ అబ్బాయి ధైర్యం తెచ్చుకుని అన్నాడు. పోనీయండి, ఈసారి వదిలేయండి. మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా చూస్తాం. మళ్ళీ ఇలాంటి పనులు చేశావంటే వైస్ ఛాన్సలర్తో చెప్పి యూనివర్సిటీ నుండే బయటకు పంపుతాను. ఏమనుకున్నావో? ఈ ఒక్కసారికి క్షమించండి అన్నాడు ఎవరో అబ్బాయి. అలాగే, ఇంకో రోజు నా చెల్లెల జోలికి వెళితే అంటూ అక్కడి నుంచి వచ్చేశాడు సీతారాం. వీళ్లే మన భావి పౌరులు అంది మనసు వ్యంగ్యంగా. మర్నాటి నుండి శశిధరుడి గొడవ తప్పిపోయింది. మరింకెప్పుడు ఆమె జోలికి రాలేదు. ఎప్పుడైనా ఎదురుపడ్డా తొందరగా వెళ్ళిపోయేవాడు. సునంద నిట్టూర్పు వదిలింది. సునంద శశిధర విషయాన్ని తన స్నేహితురాలు వసుమతితో చెప్పింది. వసుమతి ముందు నవ్వింది, కాని గంభీరంగా ఆలోచిస్తూ కూర్చుంది. సునంద వసుమతిని చూస్తోంది. వసుమతి మంచి అందమైన పిల్ల, మంచి పొడుగు, దానికి తగ్గాలావు, పొడవైన జడ, పసిమి ఛాయ, మంచి పెద్ద పెద్ద కళ్ళు, చూసిన వారిని ఆకర్షించే రూపం ఆమెది. వసుమతి గంభీరంగా మొహం పెట్టడాన్ని చూసి సునంద, ఎందుకలా ఊరుకున్నావు? ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. ఏం లేదు, నీకో విషయం చెబుదామా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఏంటది? ఎవరికీ చెప్పకూడదు, నా మీదొట్టు. అలాగే, చెప్పు. నువ్వు శశిధరుడి గురించి చెప్పావు కదా, వాడింకా విద్యార్థి. కాలేజీలో కొంతమంది లెక్చరర్సే అలా ప్రవర్తిస్తున్నప్పుడు మనం వాడిని ఎందుకు తిట్టాలి? లెక్చరర్సే? ఆశ్చర్యపోయింది సునంద. అవును సునంద, నాకాయన ప్రవర్తన చూసి చాలా విసిగెత్తిపోయింది. కంచే చేను మేస్తే ఇంకేముంది చెప్పు. కొంచెం వివరించి చెప్పు తల్లి, చంపకు. మనకు హిస్టరీ తీసుకుంటారు కదూ, రాజారావు. నిరుడే ఎంఏ ముగించుకునొచ్చారు కదూ. ఆయనే. ఇప్పుడు 2 నెలలుగా. ఓ మై గాడ్, అతను చాలా తెలివిగలవాడంటారు. కావచ్చు, బాగా టీచ్ చేస్తారు కూడా. అయితేనేంటి, వెధవ బుద్ధి. ఇప్పుడు 2 నెలలుగా రోజు ఆయన దగ్గర నుండే ఒకటో రెండో ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి. మొదట్లో కొన్ని చదివాను, తర్వాత చదవకుండా పొయ్యిలో పడేస్తున్నాను. తమ పేరుతోనే ఉత్తరాలు రాస్తున్నారా? లేదు. మరి నీకెలా తెలుసు ఆయనే రాస్తున్నారని? అదో కథ. 2 నెలల క్రితం ఓ రోజు రాత్రి 9 గంటలకు రాజారావు మా ఇంటికొచ్చి, వెంకట్రావు గారి ఇదేనా అని అడిగారు. ఎవరిల్లు కావాలి అని నాన్నగారు మళ్ళీ అడిగారు. ఆయన ఓ చీటీ ఇచ్చి, ఈ డోర్ నెంబర్ కావాలి అంటూ, మీ ఇంటి నెంబర్ ఏంటి అని టార్చ్ లైట్తో మా ఇంటి డోర్ నెంబర్ చూసుకుని వెళ్ళిపోయారు. ఎంత ధైర్యం! ఆయన అలా వచ్చిన వారానికి ఉత్తరాలు రావడం మొదలు పెట్టాయి. మొదటి ఉత్తరంలో ఎన్ని పేజీలున్నాయో తెలుసా? ఎన్ని? సరిగ్గా 30 పేజీలు. దాంట్లో ఏమని రాశారు? నన్ను వర్ణించి రాశారా ఉత్తరం. నువ్వు ఎంతో బావున్నావు, ప్రపంచంలోని అందమైన వాళ్ళందరూ కలిసిన నీ కాలి గోటికి సరితొగరు. నీ అంత అందంగా ఉన్నవారిని నేను ఇంతవరకు చూడలేదు, ఇంతకుముందు చూడబోను. నువ్వు గులాబీ పుష్పంలా ఉంటావు. నీ నవ్వు అలా ఉంటుంది, ఇలా ఉంటుంది. కవి కుమారుల్లా ఉన్నారు చూడబోతే. నేను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాను, ఎంత అని కూడా వర్ణించలేను. నిన్ను చూసిన రోజునే ప్రేమలో పడ్డాను, నన్ను కరుణించు. వసుమతి, ఆయనకు నిజంగానే ఎవరింటి అడ్రస్సో కావాల్సి వచ్చారేమో. ఆయన వచ్చి వెళ్లడము, ఉత్తరాలు రావడము కాకతాళీయమేమో. పూర్తిగా విను మరి. ఆ తర్వాత కొన్ని రోజులకు నాకు హిస్టరీ టెక్స్ట్ బుక్ పోస్ట్ ద్వారా పంపారు. ఇప్పుడు ఆ ఉత్తరాల నిండా రాజారావు పొగడితే ఉంటోంది. అంటే తాము రాజారావు స్నేహితుడు అనేలా రాస్తున్నారు. నా స్నేహితుడు రాజారావే కదూ మీకు హిస్టరీకి వస్తారు. ఆయన చాలా మంచి లెక్చరర్ కదూ, బాగా పాఠం చెబుతారు. నువ్వు ఆయన ఇంటికే వెళ్ళి పాఠం ఎందుకు చెప్పించుకోకూడదు? నువ్వు పాఠం చెప్పించుకుంటే నీకు బిఏలో ర్యాంక్ రావచ్చు. నీకు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ఇష్టం లేకపోతే ఆదివారం ఉదయం 9 గంటలకు వెళ్ళి ఏమేం పుస్తకాలు చదవాలో ఆయనే సలహా ఎందుకని అడగరాదు? ఆయన ఈ ఉత్తరాలు రాస్తోంది రాజారావు స్నేహితుడే కావచ్చు. పోనీ అలాగే అనుకుందాం. అయితే రాజారావుని పొగడ్డం వల్ల ఈ ఉత్తరాలు రాసేవాడికి ఏం లాభం? ఇప్పుడు నన్ను ప్రేమిస్తోంది ఉత్తరాలు రాస్తున్నవాడే గాని రాజారావు కాదుగా. అలాంటప్పుడు తనను తాను పొగుడుకోవాలి గాని రాజారావుని కాదు. అది నిజమే. ఇప్పుడు కొన్ని రోజులుగా ఇంకో విచిత్రం. ఇప్పుడు నాన్నగారికే ఉత్తరాలు రాయడం మొదలు పెట్టారు. ఆ ఉత్తరాల్లో వసుమతి చదువుతున్న కాలేజీలోనే హిస్టరీ లెక్చరర్ రాజారావు అని ఉన్నాడు. అతడు చాలా మంచివాడు, అందగాడు.
అతడిని ఎందుకు మీ అల్లుడుగా చేసుకోకూడదు? అలాంటి అల్లుడు దొరకాలంటే మీరెంతో పుణ్యం చేసుకుని ఉండాలి. రాజారావుకు కట్నం అక్కర్లేదు. మీ అమ్మాయిని పువ్వుల్లో పెట్టి పూజిస్తాడు. ఎందరో మహానుభావులు పాపం నిన్ను చూసి పిచ్చెక్కినట్టుంది. నిన్ను చూసి ఆడవాళ్లే ప్రేమిస్తారు. అలాంటిది అతనలా పడి చావడంలో ఆశ్చర్యమేముంది? పూర్ ఫెలో. అతడిని చూస్తే నీకేమనిపిస్తుంది? ఆయన పాఠం బాగా చెప్తారు. అలానే ఎంతవరకు గౌరవించేదాన్ని. కానీ ఇప్పుడు ఇప్పుడాయన కనీసం తలెత్తి చూడ్డానికైనా తగిన మనిషి కాదనిపిస్తోంది. ఒట్టి పిరికి పంద. ఏమాత్రం పౌరుషమున్నా పేరు పెట్టి రాసేవారు. తన పేరుతో ఉత్తరం రాయడానికి కూడా భయం. ధైర్యముంటే ఎదుటికొచ్చి ఐ లవ్ యూ డార్లింగ్ అని చెప్పమను. ఇష్టముంటే సరే అనేదాన్ని. లేకపోతే నాకిష్టం లేదు అనేదాన్ని. దాంతో అంతా అయిపోయేది. అలా కాకుండా కనీసం తన పేరన్నా వేసుకోకుండా ఈ ఉత్తరాలు అంటే నీకాయన మీద అసహ్యం ఉందంటావు. ఒక అసహ్యమే కాదు, జుగుప్స, కోపం, ద్వేషం అన్నీ ఉన్నాయి. ఇప్పుడే నా కళ్ళెదుటే ఉరిపోసుకుని చచ్చినా సరే ఆ కోతిని మాత్రం నేను పెళ్లి చేసుకోను. ఇష్టం వచ్చినన్ని ఉత్తరాలు రాసుకోమను. చివరికి విసిగెత్తి ఆయనే మానేస్తారు. ప్రిన్సిపల్ గారికి ఆయన ఉత్తరం చూపిస్తేనేం అని అడిగింది సునంద. అసలు అలా చూపితే స్కాండల్ అవుతుంది. నాకది ఇష్టం లేదు. అదీగాకుండా ఆయన కెరియర్ నాశనం అవుతుంది. ఏదో దౌర్బల్యానికి లోనే రాస్తున్నాడు. దానికి ఆయన జీవితాన్ని పాడు చేయడం దేనికి? గమనించినట్టుగా ఊరుకుంటే పోతుంది అనుకుని ఊరుకున్నాను. కాలేజీలో తలెత్తి నా వైపు చూడ్డానికి కూడా ధైర్యం లేని పిరికి పందా. లెక్చరర్సే ఇలా ఉంటే స్టూడెంట్స్ మరింకెలా ఉంటారు? గురువుగారి అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. మీ నాన్నగారు ఏమంటున్నారు? ఏమీ చేయకుండా ఊరుకుందామన్నారు. ఓ 2 ఏళ్లు నీకు రాస్తాడు. తర్వాత ఇంకెవరైనా అందంగా ఉండే అమ్మాయి వస్తే ఆ అమ్మాయికే రాస్తాడు. పెళ్ళయ్యే వరకు ఇలాగే కాలం గడిపి తర్వాత పెళ్ళానికి భయపడి ఊరుకుంటాడు అన్నారు. సునంద మౌనం వహించింది. వసుమతే మళ్ళీ అడిగింది. ఈరోజు సీనియర్ బిఏ అమ్మాయిలకి ఏమైందో తెలుసా? ఏమైంది? సీనియర్ బిఏ అమ్మాయిలందరూ మాట్లాడుకుని తెల్ల చీరలు కట్టుకుని వెళ్లారట. మధ్యాహ్నానికి వాళ్ళు కూర్చునే బెంచీల మీదంతా ఎర్రసిరా. చి, ఇక చెప్పకు తల్లి, వెళ్ళలేకపోతున్నాను. వీళ్లే భావి పౌరులు సునంద. స్వతంత్ర భారతంలోని ప్రజలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నారో చూడ్డానికి ఈ ఉదాహరణ చాలదు. ఈ విద్యార్థి రేపు ఓ స్త్రీ భర్త అవుతాడు. తండ్రి స్థానం అందుకుని తన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాడు. షేమ్. సరస్వతి మందిరంలో విద్యాభిలాషతో వచ్చిన భక్తులు వీరంతా అంది వ్యంగ్యంగా సునంద. ఎలాగైనా ఏడవని, కాసేపు దేవుణ్ణి ధ్యానం చేస్తే పుణ్యం వస్తుంది. కొంచెంసేపు పాఠాల గురించి మాట్లాడుకున్నారిద్దరు. తర్వాత చీకటి పడుతోందని సునంద ఇంటికి వెళ్ళడానికి లేచింది. చీకటి పడింది. ఒంటరిగా వెళ్ళపు సునంద. నాన్నగారు వచ్చుంటే ఆయన్ని తీసుకుని ఇంటి దగ్గర దిగబెట్టేసి వస్తాను అంటూ లోపలికి వెళ్ళింది వసుమతి. కొంచెం సేపట్లోనే తండ్రితో పాటు బయటకొచ్చింది. సునందను ఇంటి దగ్గర దిగబెట్టి మళ్ళీ వెళ్ళిపోయారు వసుమతి, ఆమె తండ్రి. దమయంతి భర్త కోసం ఎదురు చూస్తూ తలుపు దగ్గరే నిల్చుంది. లోపలికి రెండోదిన. అన్నయ్య వస్తే ఇంట్లోకి రాకుండా ఎక్కడికి వెళతాడు అంది సునంద. ఉదయం భోంచేసి వెళ్లారు. హోటల్లో కాఫీ టిఫిను తీసుకునే ఉంటాడు. సుందరమ్మ గారు కూడా కూతుర్నే సమర్థిస్తూ, నేను ఎంత చెప్పినా వినడం లేదు చూడు సునంద. వాడు ఎక్కడైనా టిఫిన్ తీసుకునే ఉంటాడు. నువ్వు కాఫీ టిఫిన్ తీసుకో అని ఎంత చెప్పినా ఆయన్ని రానివ్వండి అని అలాగే ఉండిపోయింది అన్నారు. ఎందుకొదినా ఇలా చేస్తున్నారు? సునంద ఇక మాట్లాడలేకపోయింది. తన గొంతుని ఎవరో నొక్కిపెట్టినట్టుగా అయింది. తొందరగా మేడపైకి వెళ్లి తన గదిలో తలుపులు వేసుకుని కూర్చుంది. తనకు పెళ్ళైన కొత్తలో అత్తవారింటికి వెళ్ళినప్పుడు ఓ రోజు శేఖరం ఇంటికి రావడం ఆలస్యమైంది. అత్తగారు, మామగారు ఎంతమంది చెప్పినా శేఖరం వచ్చేంత వరకు భోంచేయనని అలాగే ఉండిపోయింది. శేఖరం ఇంటికొచ్చాక, ఎందుకలా కాచు కూర్చున్నావు సునందా? నువ్వు భోంచేస్తే సరిపోయేదిగా అన్నాడు. మీరు అలాగే అంటారు, కానీ మీరు లేకుండా నేను భోజనం చేయలేను. కానీ ఇప్పుడు శేఖరం లేకుండానే జీవితం గడిచిపోతుంది. అతన్ని చూడకుండా, అతడి మాటలు వినకుండా, అతడి ప్రేమను పొందకుండానే కొన్ని నెలలు గడిచిపోయాయి. శేఖరం లేకుండా తను జీవించలేదు అని అనుకుంది సునంద. అతడు చనిపోయిన మరుక్షణమే తాను చనిపోవచ్చు అనుకుంది సునంద. కాని సునంద చావలేదు. ఆత్మహత్య చేసుకోవాలన్న కోరిక చాలా మార్లు పుట్టినా ధైర్యం చాలలేదు. శేఖరం చనిపోయాక తను నవ్వడం అసాధ్యం అనుకున్న సునంద తర్వాత చాలా మార్లు నవ్వింది.